కామారెడ్డి జిల్లాలో పోచారం కట్టపై వరద పొంగుతోంది. నిన్న భారీ వరదకు పోచారం డ్యాం కు గండి పడింది. గండి పూడ్చివేత పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 10 గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. గండి పూడ్చివేత పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని చెప్తున్నారు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్. ప్రాజెక్ట్ 100 ఏళ్ల చరిత్రలో పోచారంకు ఇంత భారీ వరద రావటం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. ప్రాజెక్ట్ వరద కెపాసిటీ 70,000 క్యూసెక్లు. అయితే ఈసారి 1,60,000 క్యూసెక్ల వరద వచ్చింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల కట్టపై నుండి 8.5 ఫీట్ల ఎత్తులో వరద కొనసాగుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. పోచారం డ్యాం కు వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి దృశ్యాలు, ఇవాల్టి దృశ్యాలు మనం చూడొచ్చు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల కట్టపై నుంచి దాదాపు 8.5 ఫీట్ల ఎత్తులో వరద కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవాళ కాస్త వరద తగ్గినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో అయినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ చేశారు. గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రాజెక్ట్ దగ్గర పరిస్థితి ఏంటి? నిన్న చూస్తున్నాం అంత స్థాయిలో వరదలు వచ్చాయి, ఎప్పుడు రాలేవంటున్నారు ఈ మధ్యకాలంలో. ఇవాళ ఏంటి సార్, మళ్ళీ వర్షం పడితే ఏంటి, గండి పూడ్చే పనులు ఎక్కడ దాకా వచ్చాయి? సార్ అది మనకు బై గాడ్స్ గ్రేస్ మనకు ఏమాత్రం డ్యామేజ్ కాలేదు సార్. మ్యాసనరీ వాళ్ళ ఇంటాక్ట్ లో ఉంది. టోటల్ గా మనకు యాక్చువల్ గా 70,000 క్యూసెక్స్ ఎంఎఫ్డి అంటే డిజైన్ డిశ్చార్జ్ ఉంటే 1,80,000 క్యూసెక్స్ మనకు ఇన్ఫ్లోస్ స్టార్ట్ అయినాయి నిన్న. సో కొంచెం టెన్స్ గా ఉండేమి. కాకపోతే అది ఏంటంటే లక్కీలీ అబార్ట్మెంట్ కి పక్కకు హిలాక్ ఉంది కాబట్టి న్యాచురల్ హిలాకి మనకు కొంచెం ఎరోడ్ అయింది. సో లోపల ఉన్న కోర్ వాల్ అది ఇంటాక్ట్ లో ఉంది కాబట్టి మనం అది సేఫ్ గా ఉంది సార్. మనకు ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ డిశ్చార్జ్ కూడా తగ్గిపోయింది. అరౌండ్ 60,000 క్యూసెక్స్ వచ్చింది. సో అది ఇంకా కొంచెం ఫ్లడ్ రీసీడ్ అయిపోయినాక మళ్ళీ దాన్ని కంప్లీట్ గా మ్యాసనరీ వాళ్ళకి ఏం డ్యామేజ్ కాలేదు కాబట్టి మళ్ళీ ఎర్త్ ఫిల్లింగ్ చేసి ఇంటాక్ట్ లో పెడతాం. అంటే సార్ ఇప్పుడు కామారెడ్డి జిల్లానైతే ఎప్పుడు చూడని వర్షాలు చూస్తుంది. ఇంకొక 2 రోజులు కూడా ఇట్లాంటి వానలు ఉన్నాయంటున్నారు. ఇవాళ కొంచెం ప్రశాంతంగా ఉందని మీరు అంటున్నారు. బట్ ఈ 2 రోజుల్లో మళ్ళీ వానలు పడితే ఏంటి పరిస్థితి? మరి మనం రెడీగా ఉన్నామా? ఒక 10 గ్రామాల ప్రజలు భయపడుతున్నారు అంటున్నారు. మేము ప్లాన్ చేస్తున్నామండి. టోటల్ గా దాన్ని మళ్ళీ ఫిల్అప్ చేసి శాండ్ బ్యాగ్స్ తోటి ఫిల్అప్ చేసి అంటే అంత ఎంఎఫ్డి రాకపోవచ్చు అండి. మనకు లాస్ట్ నిన్న రోజు ఆల్మోస్ట్ ఆల్ 42 సెంటీమీటర్ రెయిన్ఫాల్ మనకు రాజంపేటలో క్యాచ్మెంట్ ఏరియాలో మనకు రికార్డ్ అయింది కాబట్టి అంత హెవీ ఫ్లడ్ వచ్చింది. సో వీఆర్ మానిటరింగ్ అండి, రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నాం. దానికి ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా ఫర్దర్ గా బండ్ సైడ్ ఏదైతే మనకి నేచురల్ హిలాక్ ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి శాండ్ బ్యాగ్స్ తర్వాత స్టోన్స్ వేసి ఫిల్అప్ చేసి ప్రొటెక్ట్ చేసి తర్వాత పర్మనెంట్ మెజర్స్ యాజ్ పర్ డిజైన్ విల్ టేకప్ దట్ ఇష్యూ. సార్ ఒకసారి 10 గ్రామాల ప్రజలు కొంచెం భయపడుతున్నారు అంటున్నారు కాబట్టి TV9 వేదికగా మీరు ఆ ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా, ఏమైనా సూచించదలుచుకున్నారా? మనకేం ఇష్యూ లేదండి, దానికి ప్రాబ్లం లేదు. నిన్న కూడా నేను అడిగినప్పుడు అదే చెప్పాను. సో మనకు ఎందుకంటే అపార్ట్మెంట్ ఏదైతే ఎంఎఫ్టీ ఉంటుందో మనకు అది ఓవర్ ఎంఎఫ్టీ వచ్చింది కాబట్టి మనకు అట్లా ఎబో బియర్ మనకు సర్ప్లేస్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ FRL మీద 9 ఫీట్ పైన మనకు వాటర్ సర్ప్లేస్ అయింది కాబట్టి ఆ బండి మీదకి వచ్చిన వాటర్ మనకు పోయింది. బండి సేఫ్ అండి, బండి సేఫ్ గా ఉంది. కాకపోతే అపార్ట్మెంట్ కు ఉన్న హిలాక్ ఉంటుంది కదా, ఏదైతే కీ ట్రెంచ్ అంటామో దాన్ని కట్ ఆఫ్ వాళ్ళు అది ఇంటాక్ట్ లో ఉంది. మీద ఉన్న సాయిల్ మాత్రం ఎరోడ్ అయింది. అది మళ్ళీ మేము ఫిల్అప్ చేస్తామండి అర్జెంట్ గా. అయితే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఓకే. అది పోచారం డ్యామ్కి ఎట్లాంటి నష్టం కలగలేదు. వచ్చాయి భారీ వానలు వచ్చాయి, భారీ వరద వచ్చింది. కానీ బై గాడ్స్ గ్రేస్ దేవుడి దయ వల్ల ప్రాజెక్టుకి ఎలాంటి నష్టం కలగలేదు. అండ్ ఇక ఇవాళ చూస్తేనైతే వరద బాగా తగ్గింది. సో ప్రశాంతంగానే ఉంది. దాని తర్వాత మళ్ళీ వర్షం పడ్డా కూడా రెడీగా ఉన్నాం. ప్రస్తుతానికి ఇంకా ఆ స్థాయిలో మేము ఊహించట్లేదు, రావు కూడా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ప్రజలకు కూడా హామీ ఇస్తున్నారు. పోచారం డ్యామ్కి ఎలాంటి నష్టం కలగలేదు. ప్రజలంతా ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు మనకు చెప్తున్నారు.
ఏమైనా కామారెడ్డి జిల్లా అటు ఆ మెదక్ రామాయణపేట ఆ పరిసర ప్రాంత ప్రజలు మాత్రం బయట చూస్తే వర్షం, లోపల చూస్తే ఆందోళన. ఎందుకంటే వర్షాకాలం సహజం, వానలు సహజం, కానీ ఈ స్థాయిలో వానలు, ఈ స్థాయిలో వరదలు వాళ్ళు చూడలేదు కదా, వాళ్ళ పైతరాలు కూడా చూడలేదు. మెయిన్గా ఇటు కామారెడ్డి, హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్ళే రూట్, ఆ నేషనల్ హైవే తెగిపోవడం అంటే అది మామూలు మాట కాదు. ఆ స్థాయిలో వానలు, వరదలు వచ్చాయంటే ఈ 2 రోజులుగా ఎక్కడి వాళ్ళక్కడ ఇళ్లల్లోనే ఉన్నారు. అది కూడా భయంగా ఉన్నారు. ఇళ్ల బయట వాహనాలు మునిగిపోతున్నాయి, డ్యామేజ్ అవుతున్నాయి, చెట్లు కూలిపోతున్నాయి. ఇంతకుముందే మనం చూసాం ఒక సిమెంట్ బిల్డింగ్ కూడా కూలిపోయింది. ఆ స్థాయిలో భయపడుతున్నారు. ప్రస్తుతం పోచారం ప్రాజెక్ట్ అయితే ఎలాంటి నష్టం కలగలేదని చీఫ్ ఇంజనీర్ అంటున్నారు.